బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. మనవడు హిమాన్షును పరామర్శించేందుకు కేసీఆర్ ఆసుపత్రికి వచ్చారు. స్పోర్ట్స్ ఆడుతున్న సమయంలో హిమాన్షు ముక్కుకు గాయమైంది. ప్రస్తుతం ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హిమాన్షు ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ స్పందించారు. గాయం స్వల్పమేనని, మరికొన్ని రోజుల్లో హిమాన్షు పూర్తిగా కోలుకుంటారని తెలిపారు. హిమాన్షు ఆరోగ్యం గురించి ఫోన్లు, మెసేజ్ల ద్వారా పరామర్శించిన ప్రతి ఒక్కరికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. మనవడు హిమాన్షును పరామర్శించేందుకు కేసీఆర్ ఆసుపత్రికి వచ్చారు. స్పోర్ట్స్ ఆడుతున్న సమయంలో హిమాన్షు ముక్కుకు గాయమైంది. ప్రస్తుతం ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హిమాన్షు ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ స్పందించారు. గాయం స్వల్పమేనని, మరికొన్ని రోజుల్లో హిమాన్షు పూర్తిగా కోలుకుంటారని తెలిపారు. హిమాన్షు ఆరోగ్యం గురించి ఫోన్లు, మెసేజ్ల ద్వారా పరామర్శించిన ప్రతి ఒక్కరికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, కేసీఆర్ మనవడు హిమాన్షు గేమ్స్ ఆడుతూ ముక్కుకు గాయమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేసీఆర్ ఆసుపత్రిని సందర్శించినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. నిన్న సాయంత్రం కేసీఆర్ మనవడు హిమాన్షు గేమ్స్ ఆడుతుండగా ముక్కుకి గాయమైనట్టు తెలిసింది. ఆ విషయాన్ని బయటికి వెల్లడించినప్పటికీ ముక్కుకి గాయమవుతున్న సమయంలో రక్తం కారుతున్నప్పుడు కొంత ఆందోళన చెందినటువంటి కుటుంబ సభ్యులు వెంటనే హిమాన్షుని గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏఐజీ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే నిన్నటి నుంచి కూడా హిమాన్షు గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలోనే ఉంటున్నారు. సో ఈరోజు సాయంత్రం ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరి ఆల్రెడీ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్ చేరుకున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ఏంటంటే కేసీఆర్ మనవడు హిమాన్షుని పరామర్శించి సో ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నదని కూడా డాక్టర్ని అడిగి తెలుసుకున్నట్టుగా కూడా మనకైతే సమాచారం. కేసీఆర్తో పాటుగా కేటీఆర్ సతీమణి శైలిమ, అదేవిధంగా మాజీ ఎంపీ సంతోష్ కుమార్, కేసీఆర్ కుటుంబ సభ్యులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలందరూ కూడా గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. హిమాన్షుని పరామర్శిస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే మనకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. సో కేటీఆర్ చేసిన 5-10 నిమిషాల వ్యవధిలోనే హిమాన్షు ట్వీట్ చేశారు. ఇద్దరు కూడా 5-10 నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నిన్న క్రికెట్ అంటే గేమ్స్ ఆడుతుండగా ముక్కుకి గాయమైంది. సో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాను. స్వల్ప గాయమైనప్పటికీ వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నాను. సో ఈరోజు డిశ్చార్జ్ అవుతాను. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నా యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతలు అంటూ కూడా హిమాన్షు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సో ఇక కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. సో నా కుమారుడు హిమాన్షు నిన్న గేమ్స్ ఆడుతుండగా ముక్కుకి గాయమైంది. వెంటనే మేము ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తీసుకెళ్లాము. వైద్యుల సలహా మేరకు ఆయన ఏఐజీ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఈరోజు ఆయన డిశ్చార్జ్ అవుతారు. పెద్ద ఎటువంటి ఇబ్బందిగా లేదు అని చెప్పేసి కూడా ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. నా కుమారుడు హిమాన్షు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి నాకు ఫోన్ల ద్వారా, మెసేజ్ల ద్వారా అడిగి తెలుసుకున్న వారందరికీ కూడా కృతజ్ఞతలు అంటూ కూడా ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇద్దరు కూడా ఒకేసారి ట్వీట్ చేశారు. యాక్చువల్గా జిమ్ చేస్తుండగా హిమాన్షుకి గాయమైందని కూడా ముందుగా సమాచారం అందింది. జిమ్లో భాగంగా ఆ వస్తువు హిమాన్షు ముక్కుకి తగలడంతో ముక్కు నుంచి బ్లడ్ కారినట్టుగా కూడా సమాచారం. కానీ జిమ్ చేస్తుండగా కాదు, గేమ్స్ ఆడుతుండగా హిమాన్షు ముక్కుకి గాయమైందని కూడా కేటీఆర్, అదేవిధంగా హిమాన్షు స్వయంగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాబట్టి సో పెద్ద గాయం కానప్పటికీ కూడా, స్వల్ప గాయమైనప్పటికీ కూడా, పెద్దగా ప్రమాదం లేనప్పటికీ సో సున్నితమైన అటువంటి అంటే ఇక్కడ ప్లేస్ చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి ముక్కుకి, సో అందుకు కొంచెం బ్లీడింగ్ అయినట్టుగా కూడా మనకి సమాచారం. కాబట్టి సో ఇక ఆ విషయం తెలుసుకున్నటువంటి కేసీఆర్ ఉటావుటిన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ఆయన గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వచ్చి ప్రస్తుతం మనవడు హిమాన్షుని పరామర్శిస్తున్నారు. వాస్తవంగా కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వస్తున్నారని తెలిసినప్పుడు జనరల్ చెకప్లో భాగంగా కేసీఆర్ రెగ్యులర్గా ప్రతి 2 నెలలకు ఒకసారి, లేదంటే 3 నెలలకు ఒకసారి, లేదంటే 5 నెలలకు ఒకసారి
జనరల్ హెల్త్ చెకప్ చేయించుకుంటారు కాబట్టి సో అందుకు కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వస్తున్నారని కూడా అందరూ ముందుగా భావించారు. కానీ కొద్దిసేపటికి తెలిసిన విషయం ఏంటంటే సో కేసీఆర్ మనవడు ఇమాన్షు గేమ్స్ ఆడుతుండగా ముక్కికి గాయమై ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే పరామర్శించేందుకు కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రికి వస్తున్నారని చెప్పేసి కూడా ఆ తర్వాత మనకి 5-10 నిమిషాల గ్యాప్తో సమాచారం తెలిసింది. కాబట్టి వాస్తవంగా ఫస్ట్ జిమ్ అన్నారు, తర్వాత గేమ్స్ అన్నారు. సో తర్వాత క్లారిటీ కూడా ఇచ్చారు. కేటీఆర్ క్లారిటీ ఇస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు, ఇమాన్షు క్లారిటీ ఇస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాబట్టి సో గేమ్స్ ఆడుతుండగానే ఇమాన్షు ముక్కికి గాయమైనట్టు తెలుస్తుంది. కాబట్టి సో ఆయనకి ప్రస్తుతం కేసీఆర్ ఏజీ ఆసుపత్రికి చేరుకున్నారు. 9వ ఫ్లోర్లో చికిత్స పొందుతున్నటువంటి ఇమాన్షుని కేసీఆర్ పరామర్శించారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి మాజీ ఎంపీ సంతోష్ కుమార్తో పాటుగా మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా కేసీఆర్తో పాటు ఉండి ఇమాన్షుని పరామర్శించినట్టు కూడా మనకైతే సమాచారం. గంటన్నర పాటు కూడా ఇమాన్స్తో కేసీఆర్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో సరదాగా కాసేపు ఇమాన్స్తో మాట్లాడిన తర్వాత ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ముక్కుకి గాయమైంది కాబట్టి సో డాక్టర్ని కేసీఆర్ అడిగి తెలుసుకున్న తర్వాత ఇక కేసీఆర్ మరి కాసేపట్లో గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రి నుంచి ఆయన ఎర్రబల్లి వ్యవసాయ క్షేత్రానికి లేదంటే నందినగర్ నివాసానికి వస్తారని చెప్పేసి కూడా పార్టీ వర్గాల ద్వారా మనకైతే సమాచారం వస్తుంది. కాబట్టి మరో గంట పాటు కూడా ఏజీ ఆసుపత్రిలోనే కేసీఆర్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కేసీఆర్ ఏజీ ఆసుపత్రికి వచ్చి 15 నిమిషాలు పైగా అవుతుంది. సో మరో 40 నిమిషాల పాటు కూడా కేసీఆర్ అక్కడే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కేటీఆర్ ప్రస్తుతం అక్కడే ఉన్నారు. కేటీఆర్ సతీమణి శైలిమ అక్కడే ఉన్నారు. మిగిలిన బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఒక్కొక్కరిగా కేసీఆర్ ఏజీ ఆసుపత్రికి వచ్చి మనోడు ఇమాన్షుని పరామర్శించున్నట్టుగా కూడా విషయం వివిధ మాధ్యమాల్లో తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు శ్రేణులందరూ కూడా కేసీఆర్ను చూసేందుకు పెద్ద ఎత్తున ఏజీ ఆసుపత్రికి వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కేసీఆర్ ఎక్కువగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి మాత్రమే అప్పుడప్పుడు వస్తున్నారు కాబట్టి సో కేసీఆర్ ఇప్పుడు మనవాడు ఇమాన్షుని పరామర్శించేందుకు గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రికి వచ్చారు కాబట్టి సో కేసీఆర్ ఎప్పుడు బయటకు వచ్చినా కూడా కేసీఆర్ అభిమానులు కేసీఆర్ను చూసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. సో అందులో భాగంగా కేసీఆర్ను చూసేందుకు ఏజీ ఆసుపత్రికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేసీఆర్ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ మరో 30-40 నిమిషాల పాటు కూడా ఏజీ ఆసుపత్రి దగ్గర ఉంటారు కాబట్టి కేసీఆర్ను చూడాలని కూడా ఎంతో తపన పడుతూ ఉంటారు కాబట్టి సో కేసీఆర్ అభిమానులందరూ కూడా అక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి పెద్ద గాయం కానప్పటికీ కూడా స్వల్ప గాయం అని చెప్పేసి కూడా వైద్యులు చెప్పినట్టు తెలుస్తున్నారు. కాబట్టి ఈరోజు సాయంత్రం ఇమాన్స్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో 2-3 రోజుల్లో ఇమాన్స్ కూడా కోలుకొని అనుకున్నటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.